తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరోలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం. ఇక్కడుండి అచ్చెన్నాయుడు గారి అన్న ఎర్రమనాయుడు గారు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఒకే కేబినెట్ మినిస్టర్ కింద ఎర్రమనాయుడు గారికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. వేదిక పైన ఉండే ప్రతి ఒక్కరిని ఆలోచించండి. వారి యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎక్కడికక్కడ ఒక కృష్ణప్ప కావచ్చు, ఒక ప్రభాకర్ కావచ్చు, లేకపోతే రవీంద్ర కావచ్చు, పీతాని కానీ, కాలువ కానీ, పార్సార్థి కానీ, సత్యనారాయణమూర్తి అందరిని మీరు చూడండి. ఎవరినైనా సరే మనం ఇవన్నీ చేస్తామంటే ఇప్పుడు వీళ్ళందరి పైన అచ్చెన్న పైనకే అరెస్టు, కొల్లు రవీంద్ర ఎవడో చంపితే కొల్లు రవీంద్ర జైలుకు. ఏంటి అరాచకం? ఇంకోప కోన రవి, యనమల, అయ్యన్న, కళా వెంకట్రావు, బండారు పాపం ఆయన ఇంటికి రాత్రిలో పోతే వీరోచితంగా పోరాడి కడాన ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితికి వచ్చాడు. శభాష్. ఆ విధంగా ప్రతి ఒక్క బీసీ తయారు కావాలి. అప్పుడే వీళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు మనం చూస్తే కొన్ని వేల కేసులు పెట్టారు బీసీల మీద. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు. 74 మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు. ఒక్క పల్నాడులో 18 మందిని 16 మందిని చంపారు. కడాన పల్నాడులో చంద్రయ్య ఒకటే అడిగారు, పట్టుకొని చంపే మునుపు నువ్వు ఒక్కసారి జగన్ జిందాబాద్ అను, నిన్ను వదిలేస్తావంటే నా ప్రాణం పోయినా సరే అన్నని. అప్పుడు కూడా చంద్రబాబు జిందాబాద్ అన్నాడు. అప్పుడే చంపేశారు. అందుకే నేను వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా. కానీ పాడి మోసా, నా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశా. ఒక నందం, అతని క్యాస్ట్ కూడా మీరు చూస్తే ఒక యాదవ కులస్తుడు చంద్రయ్య. ఇంకో పక్కన మీరు చూస్తే నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో ఒక చేనేత కార్మికుడు, ఒక లాయరు. అన్యాయం పైన ప్రశ్నించాడు, అవినీతి పైన ప్రశ్నించాడు. ఎవరా వ్యక్తి? ఇప్పుడు ఎమ్మెల్యే. మార్చలేదే? నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేని మార్చలేదే? ఎందుకు మార్చలేదు? మార్చలేవు. కడమోళ్ళైతే మారుస్తావు నువ్వు. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. సామాజిక న్యాయం అనేది రెడ్లు కూడా ఎవరూ బాగుపడలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 రెడ్లే బాగుపడ్డారు. ఆ 4 రెడ్లలో నెంబర్ 1 పెద్దిరెడ్డి, నెంబర్ 2 విజయసాయి రెడ్డి, నెంబర్ 3 సజ్జల్ రెడ్డి, నెంబర్ 4 సుబ్బారెడ్డి. 4 బాగుపడితే రాష్ట్రం అంతా రెడ్లంతా బాగుపడిపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రెడ్డిస్ అంతా కూడా నష్టపోయారు. రైతు అనే రెడ్డి తిరిగి అన్ని కులాల్లో రైతులు ఉంటారు, అందరూ పోయారు. కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు పోయారు. ఇండస్ట్రీ ఉంటారు, వాళ్ళు పోయారు. ఒకటిగా వ్యాపారస్తులు పోయారు. అంటే ఈ యొక్క తిక్క సమాచారంతో మొత్తం నష్టపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎందుకు బీసీ రక్షణ చట్టాన్ని సూపర్ 6లో పెట్టామంటే, రేపు రాబోయే రోజుల్లో నా బీసీ జోలికి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫినిష్ చేసే పరిస్థితి రావాలి. ఒక నమ్మకాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక రక్షణ కవచాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చాం. ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని
విజ్ఞప్తి చేస్తున్నా. 54 సాధికార కమిటీలు వేశాం. 100